స్వామి జయ హో జాగో 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 హిందూ ధర్మ రక్షణ కైరాను జాగో 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 హిందూ ధర్మ రక్షణ కైరాను కవర్ ఇది మావి యూట్యూబ్ చిన్నగా తీసుకోరండి. భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 4900 కిలోమీటర్లు 14 రాష్ట్రాల్లో 6 నెలల పాదయాత్ర స్వామి. ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు. ఏ జాతుల వారికైనా, ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా ఈ గోవు అనేది విశ్వానికి తల్లి. ఈ భూమికి ఆహారము ఆవు మూత్రము, ఆవు పేడ. ఈరోజు ఈ భూమి పూర్తిగా రసాయనికాలతో నిండిపోయి మనకు విషతుల్యమైన ఆహారం తింటూ మనం అనారోగ్య పాలవుతున్నాం. కాబట్టి ఈ భూమిని సస్యశ్యామలం చేయాలంటే ఒక గోవు మాత్రమే, పర్యావరణాన్ని రక్షించాలంటే ఒక గోవు మాత్రమే. అలాంటి దేశీవాళీ గోవులు రోజు 50,000కు పైగా అతి కిరాతకంగా భారతదేశ వ్యాప్తంగా చంపబడుతున్నాయి. ఈ గోహత్యలు ఆపాలని, అదేవిధంగా గోవు రక్షణ చెయ్యాలని చెప్పి ఉద్దేశంతో ఊరువాడ కూడా పాదయాత్ర చేస్తూ దాదాపు 81 రోజు నడిచిన తర్వాత ఈరోజు రామాయణపేటకు 2530 కిలోమీటర్లు దాటి రామాయణపేటకు చేరుకోవడం జరిగింది స్వామి. ఈరోజు ఇక్కడ శ్రీ జితేందర్ గౌడ్ గారి నాయకత్వంలో ఇంతమంది అయ్యప్ప స్వాములు, ఇంతమంది అయ్యప్పలు ఈ గోమాత కోసం మేము సైతం అంటూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నుంచి సత్యం గారు, అదేవిధంగా ప్రాంత వివిధ గోసేవ నగేష్ గురుస్వామి గారు, గోసేవ ప్రముఖులు
నాగరాజు గురుస్వామి గారు, ప్రతి ఒక్కరు, అదేవిధంగా మా వేణుస్వామి గారు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఆవును కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి. దీనికి కులానికి, మతానికి, పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరం కలిస్తేనే మనం ధర్మాన్ని, ఆవును, ఆడపిల్లను కాపాడడం మన కర్తవ్యం. ఎందుకంటే విదేశాలన్నీ కూడా భారతదేశంపై కన్ను వేసి ఈరోజు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన బాధ్యత ఈరోజు అయ్యప్ప, ఇంతమంది అయ్యప్ప స్వాములు మాల వేసుకుంటున్నారంటే ఆవు మూత్రం, ఆవు పేడతోనే మనం పూజలు చేస్తాం, పంచగవ్యాలతోనే. మండల కాల దీక్ష తర్వాత మన ఆత్మ అనే ఆజ్యాన్ని ఆ ఇరుముడులు నింపేటప్పుడు స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యే కావాలి. మనం పెట్టుకునే విభూది కూడా ఆవు పేడతో తయారైంది. అలాంటి ఆవులే లేకపోతే మనం మాల వేసుకోవడం సాధ్యమా గురుస్వామి? ఒక్కసారి అందరు, ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి, మనము గోవులను కాపాడడం మన బాధ్యత. మన స్వామి వారికి మన ఆత్మ అనే ఆజ్యాన్ని స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యితో మాత్రమే చేయాలి స్వామి. ఈరోజు పూర్తిగా జెర్సీ ఆవులతోని విషతుల్యమైన పాలు మన పిల్లలకు, మన కుటుంబానికి ఇస్తున్నాం కాబట్టి ఈరోజు క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది. రాబోయే 5 ఏళ్లలో ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మనకంటే ముందు మనం అయ్యప్ప మాల వేసుకుంటే 4 గంటలకు మనం లేస్తే 3 గంటలకు మన భార్య పిల్లలు లేచి ఇంటిని శుద్ధి చేస్తున్న ఈ మహిళా మనులకు క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు స్వామి. దానికి కారణం మనం తింటున్న ఆహారం. అందుకే ఈ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ఇది ఎక్కడ కూడా ఆవు విశ్వానికి మాత. మన దేశం ఎలాంటి దేశం అంటే విశ్వానికి ఆహారం పెట్టిన మన దేశం రాబోయే రోజుల్లో 10-15 సంవత్సరాల్లో ఈ భూమిపై సూక్ష్మ పోషకాలు లేక ఇప్పటికే ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం 10 ఫీట్ల లోపల ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు లేవు. మీకు తెలుసు, DAP 1 బస్తా, 2 బస్తాలు, 3 బస్తాలు పెంచుకుంటూ పోతూ ఈ భూమిని పూర్తిగా విషతుల్యం చేశారు. కాబట్టి ఇలాంటి బంజరైన భూమిలో రాబోయే రోజుల్లో పంటలు పండకపోయినట్టయితే మనం సంపాదించిన లక్షల రూపాయలు కూడా మన పిల్లలు తినలేని పరిస్థితిలో ఉంటారు స్వామి. ఆ పౌరుడు గోవును రక్షించినట్టయితే వాళ్ళ పిల్లలకు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఈ భూమిపై నివసిస్తారు స్వామి. గోరక్షణే మన రక్షణ. భారత్ మాతాకి జై. ఎందుకంటే ఈ గోవులను రక్షించాలనే దృక్పథంతో ఆయన మాల వేసుకొని స్టార్ట్ చేశాడు. ఈరోజు 2500 చిల్లర కిలోమీటర్లు నడిచాడు. ఆల్మోస్ట్ సగంకు ఈరోజు చేరుకున్నాడు. ఈ గోమాతలను రక్షించాలనే ఉద్దేశంతోనే అందరికి, ఎందుకంటే ఫ్యూచర్లో అంటే ఆవు నెయ్యి లేకపోతే స్వామి మాల వేసేవాళ్ళం చాలా కష్టం. ఎందుకంటే ఆ అభిషేకం అనేది ఆవు నెయ్యితోనే చేయాలి. అది కూడా దేశీయ ఆవుతో నెయ్యితో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో గోరక్షణ అనేది మన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది స్వామి. దీనికి వచ్చిన పాపసత్యం గారు, మా గురుస్వాములు నాగేష్ గురుస్వామి, నాగరాజ్ గురుస్వామి, మా స్వాములు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వాములు అందరికీ కూడా, వేణుస్వామి కూడా దౌలతాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళందరికీ కూడా రామాయంపేట తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసిన బాలకృష్ణ గురుస్వామికి మరొకసారి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరం కూడా గోరక్షణ చేయాలి, అందరం కూడా దాంట్లో భాగం కావాలని తెలియజేసుకుంటూ గోమాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు శుభదినం. ఎప్పుడైతే మనం మంచి పని చేస్తున్నామో అదే శుభదినం. బాలకృష్ణ స్వామి ఆధ్వర్యంలో మనందరం ఇక్కడ కలిసాము. మరొక మంచి మంచి ఉద్దేశంతో మన గోమాతను కాపాడాలి, మన ఆడపడుచుని కాపాడాలి, మన దేశం గురించి చెప్పారు. మన విదేశ శక్తులు ఏం చేస్తున్నాయి అవన్నీ మనకు స్ఫూర్తిని నింపేందుకు ఒక స్ఫూర్తిదాతగా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. నా తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు. గోమాతాకి రక్ష కరో, గోమాతాకి జై శ్రీరామ్, భారత్ మాతాకి.